గొర్రెపిల్ల వివాహ మహోత్సవము, దర్శన గ్రంథం 19వ అధ్యాయములు. అప్పుడు ఆ దేవదూత గొర్రెపిల్ల పెండ్లి విందునకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. అయితే మీరు ఇక్కడ ఒక ప్రశ్న అడగొచ్చు నన్ను, ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే, డైరెక్ట్ గా ఈ వర్డ్ కి ఎలా వస్తున్నావు నువ్వు గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అంటే? ఒకటి మర్చిపోయానండి. ఎస్, యోహాను సువార్త 2వ అధ్యాయము. ఈరోజు పొద్దున ఫాదర్ వాక్యం చెప్తుంటే నాకు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేశాడు. 11వ వర్షం చూడండి. ఈ విధముగా యేసు గలిలియాలోని కానా అను పల్లెలో తన మొదటి అద్భుత చిహ్నమును ప్రదర్శించి. ఇక్కడ చూడండి, మొదటిది అద్భుతం, అవునా? ఎస్, అద్భుతాలు మొదటివి అని చెప్పట్లేదు దేవుడు, మొదటి అద్భుత చిహ్నము. పరిశుద్ధమైన గ్రంథంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. అద్భుతం అంటే ఏంటి? ఒకరు మారు మనస్సు పొందుకోవడం కూడా దేవుడు వాక్యమై అర్థమై అది కూడా అద్భుతమే, పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యమే. అయితే ఈ కార్యము పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో చోట్ల ఉంది. మొత్తం పరిశుద్ధమైన గ్రంథం మొత్తం అద్భుతమైన కార్యమే కదండి. పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు ఇదంతా. లేకపోతే ఒక వ్యక్తికి డిఫరెంట్ గా పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వివరిస్తాడు అలా రహస్యాలను, పరమరహస్యాలను? కాబట్టి మొదటి అద్భుత చిహ్నము, ఇది మనం మర్చిపోతాం. ఎందుకు దేవుడు మొదటి అని మెన్షన్ చేశాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటివరకు కార్యాలు చేయలేదని కాదు, పాత నిబంధనలో కూడా. ఇది మొట్టమొదటిది. 2 విషయాలు ఇక్కడ ఉన్నాయి మొదటిది అనే దాంట్లో. ఒకటి, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన మీ కుటుంబాలలో ఉండాలి, ఇది ఒకటి. రెండవది అద్భుత చిహ్నం. చిహ్నం అంటే ఏమంటారంటే, మామూలుగా ఇంగ్లీష్లో అయితే సైన్ అంటాము, అంటే ఒక గుర్తు. ఇది దేనికి గుర్తుగా ఉంది? ఫాతిమా రెడ్డి అని ఇంత ముందుకు మనకు చెప్పారు. అంటే డైరెక్ట్ వర్డ్ ఏమని చెప్పారంటే, అవును యేసుప్రభువు పాత్రగా మారబోతున్నాడు. పాత్రగా అంటే ఇదిగో యేసుప్రభువు తన రక్త శరీరాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. రాబోయే శ్రమలు, రాబోయే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ దేవుడు ముందుగానే మనకి వెల్లడిస్తున్నాడు. ఇదంతా ఏంటంటే నెరవేర్పు జరిగింది. యేసుప్రభువు వారు శ్రమలు, కష్టాలు, బాధలు, కన్నీళ్లు ఇవన్నీ మన కోసం పడి చివరిగా శిలువ మీద మరణించి చనిపోయి పునరుద్ధరణలేసి అంతవరకు మనందరం తెలుసు. కానీ ఇక్కడ అద్భుత చిహ్నము అనేది ఏంటంటే, ఇదిగో దేవుడు అలా మారబోతున్నాడు. ఇక్కడ నీరు ద్రాక్షారసంగా ఏ విధంగా అయితే మారిందో, అద్భుత చిహ్నము. చిహ్నం అంటే ఒక గుర్తు. ఇది ఒక గుర్తు మాత్రమే. కానాపల్లి విందు అనేది మొత్తము కేవలం ఒక గుర్తు, ఒక అద్భుతానికి గుర్తు. కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభకి అందించబోతున్న ఒక గొప్ప అద్భుతానికి గుర్తు, ఒక రహస్యముగా దేవుడు చెప్తున్నాడు. అందుకే అద్భుతం అనలేదు, అద్భుత చిహ్నము. నేను ఇంగ్లీష్ బైబిల్లో కూడా చదివానండి, మీరు చదవండి. అక్కడ సైన్ అని ఉంటుంది, గుర్తు అని ఉంటుంది. గుర్తు అంటే అది నెరవేర్పు అని కాదు, గుర్తు అని అర్థం. గుర్తు అంటే గుర్తే, నెరవేర్పు కాదు. ఇంకా అది అంటే ఇక్కడికి ఆగిపోలేదు, ఇక్కడ కంటిన్యూషన్ లో వస్తూ ఉన్నాము. నెరవేరింది. యేసుప్రభువు చనిపోయారు, మన కోసం రక్తాన్ని చిందించారు, నూతన నిబంధన తీసుకొచ్చారు. కాబట్టి కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో ఎందుకు మనం మరియ తల్లిని ప్రార్థిస్తాము అంటే రీజన్ ఇదే. తల్లి అక్కడ ఉంటుంది తప్పక. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు డిఫరెంట్ డినామినేషన్స్ అయినా, అటు ఇటు కాకుండా నువ్వు బోధించినంత మాత్రాన దేవుడు చూడట్లే అనుకుంటున్నా? దేవుడు చూస్తున్నాడు. భయం ఎందుకు? ఉన్నదిన్నట్టుగా ప్రకటించడానికి, తల్లి గురించి ప్రకటించడానికి తప్పులేదు, ఉన్నది అక్కడ వాక్యము. కాబట్టి ఈ మొదటి అద్భుత చిహ్నము దేవుడు మరియ తల్లి గురించి చేశాడు. తన తల్లికి మాటకి విధేయిస్తున్నాడు అనే ఒక విషయం మనకు అర్థమవుతుంది. రెండవది ఒక చిహ్నము గుర్తుగా ఉంది అనే విషయం మనకు అర్థమవుతుంది. అదేవిధంగా అద్భుత చిహ్నమును ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. ఇక్కడ చూడండి, కానా అను పల్లెలో తన మొదటి ఏంది? యేసు ప్రభువు వారి యొక్క మొదటి. మామూలుగా మనం అంటాము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, అవునా? మరి తండ్రిని కదా మహిమపరచాల్సింది. యెహోవా మొదటి అద్భుత చిహ్నం అని రాయొచ్చు కదా బైబిల్లో? లేదు, అలా చెప్పబడట్లేదు. తన అంటే యేసు మొదటి అద్భుత చిహ్నము. యేసు ఎలా మారబోతున్నాడు? ద్రాక్షరసముగా అద్భుతంగా మన కోసం మారబోతున్నాడు, నూతన నిబంధనగా మన కోసం మారబోతున్నాడు. ప్రదర్శించాడు, తన మహిమను వెల్లడి చేసెను. మనం అందరం అనుకోవచ్చు, అయ్యో తండ్రి యెహోవాకి మహిమనివ్వాలి, కానీ యేసుప్రభువు తనని హైలైట్ చేసుకుంటున్నాడా అనుకుంటాం మనం. లేదు, తన మహిమను వెల్లడి చేసెను అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో మనకేం చెప్తుంది వాక్యం అంటే, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను, మేము కృపా సత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి. ఎవరిని చూసారంట? ఈ శిష్యులు, లేకపోతే మన యోహాను కానివ్వండి, అక్కడ ఉన్న ప్రజలు కానివ్వండి, లేకపోతే ఇంకెవరైనా కానివ్వండి, దేవుడి యొక్క కృపా సత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి. అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. కుమారుడు ఎవరు అంటే మహిమ, దేవుడి మహిమ. హీఈస్ అ గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుడి మహిమ యేసుప్రభువు వారు.
మనం మామూలుగా నాకు వాక్యం ఎక్కడ గుర్తులేదండి కానండి, పాత నిబంధనలో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మోషే నాయకత్వంలోనో లేకపోతే ఇంకా ఎక్కడైనా గుడారము అక్కడ వేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు దేవుడి మహిమ వస్తూ ఉంది ఆ గుడారం పైకి అనేసి వాక్యం చాలా చోట్ల ఉంది. అదేవిధంగా మన నూతన నిబంధన కూడా యేసుప్రభుల వారు మన రూపాంతరం చెందేటప్పుడు మహిమోపేతుడై కనిపిస్తున్నాడు యేసుప్రభుల వారు. అప్పటికి పునరుత్థానం అవ్వలేదు. గెస్తమని తోటలో ప్రార్థిస్తున్నప్పుడు పేతురు, యాకోబు, యోహాను గారితో వెళ్ళినప్పుడు వాళ్ళు ముగ్గురు చూస్తున్నారు మహిమోపేతమైన ఇదిగో శరీరముతో అంటే వస్త్రములతో నింపబడి ఉన్నాడు. దేవుడి మహిమని చూస్తున్నారు. అంటే ఎవరిని చూస్తున్నారు? దేవుణ్ణే చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు దేవుడు అని డైరెక్ట్గా ఎక్కడుంది వాక్యం? దేవుడు చెప్తున్నాడండి. యోహాను సువార్త 1:18 చూడండి. ఇంతకుముందు చెప్పాను, బట్ మళ్ళొకసారి, ఎవరును ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు. మనం ఇప్పుడు ఎవరిని చూస్తున్నాము? దేవుడి మహిమని చూస్తున్నాము. అవునా? ఎస్. తండ్రి వక్ష స్థలమున ఉన్న, వక్ష అంటే కుడి పక్కన, మనం ఇప్పుడు విశ్వాసంలో చెప్తున్నాం. ఎస్. తండ్రి వక్ష స్థలమున ఉన్న జనితైక కుమారుడైన దేవుడే ఆయనను తెలియపరచును. చూడండి, ఇక్కడ వర్డ్ క్లియర్గా వినాలి. జనితైక కుమారుడైన యేసు ప్రభువే ఆయనను తెలియచేసను అని లేదు వర్డ్ ఇక్కడ. జనితైక కుమారుడైన దేవుడే, జనితైక కుమారుడు ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గాడ్. జీసస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గాడ్. దేవుడే, యేసుప్రభుల వారే దేవుడు, ఆయనను తెలియపరచను. దేవుడు ఎవరో తెలియపరచుకుంటున్నాడు. ఆయన మహిమ గురించి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో మనకి ఎంతోమందికి కన్ఫ్యూజన్ ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు బలంగా మనల్ని వాడుకుంటే తప్ప అది మనకు కొంచెం అర్థం కావడానికి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. బట్ వీ కెన్ ప్రొక్లెయిమ్, మనం వివరించగలుగుతాం. ఎప్పుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో రెండంతలుగా మనల్ని అభిషేకించినప్పుడు. ఏ విధంగా అయితే ఏలియానైతే మన డబుల్ పోర్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ శక్తిని పొందుకున్నాడు. అద్భుతాలు చేయడానికి కాదండి, అద్భుతమైన ఈ వాక్యాన్ని మనం వివరించాలన్నా, వినాలి అన్నా, మనం ఒకరికి ప్రకటించాలన్నా మనకి శక్తి కావాలి. ఆ శక్తి పేరే మహిమ. ఆ మహిమ ఎవరంటే యేసుప్రభుల వారు. అయితే ఈ మహిమ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పటి వరకు అనుకున్నాం కదా. ఎస్. అయితే ఈ మహిమ గురించి మనం మాట్లాడుకుంటే మామూలుగా మీరు దయచేసి కరెక్ట్గా వినాలి వాక్యము. మనందరికీ తెలుసు హ్యుమానిటీ. ఇప్పుడు అక్క అన్నారు కదా, సునీత అక్క. ఎస్. వాటర్, నీరు మానవత్వానికి గుర్తుగా ఉంది. ద్రాక్ష రసం డివినిటీకి గుర్తుగా ఉంది, అంటే దైవత్వానికి గుర్తుగా ఉంది. ఎస్, అవునా? ఎస్. అయితే ఇప్పుడు మనం కరెక్ట్గా ఆలోచిస్తే పరిశుద్ధమైన గ్రంథములో ట్రాన్స్ఫర్మేషన్ అంటే హృదయ పరివర్తన గురించి ప్రకటించింది ఎవరు అంటే బప్తిస్మ యోహాను గారు. దాని తర్వాత బప్తిస్మ యోహాను గారు చెరసాలలో వేయబడినప్పుడు మన యేసుప్రభుల వారు ఇదిగో మన లోకరక్షకుడు హృదయ పరివర్తనం చెందండి అని ప్రకటిస్తూ ఉన్నారు, జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నారు, శిష్యులతో చెప్తూ ఉన్నారు. అవునా? ఎస్, చెప్పారు. ఇట్స్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. అది అక్కడ ఏం జరుగుతుంది? మనము మన పాపాలని ఒప్పుకున్నప్పుడు ఒక మార్పు అనేది ఉంది. చూసారు హృదయంలో, ఆ హృదయాన్ని దగ్గరే ఆగిపోతుందండి ఆ మార్పు. నీ క్రియలలో కూడా కనబడాలి క్రీస్తు. ఇప్పుడు నేనున్నాను, నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే నీ పొరుగుపారిని ప్రేమించు అని దేవుడు అన్నాడు. ఆ మార్పు నా హృదయంలో జరిగింది, హృదయ పరివర్తన కలిగింది. అది చేంజ్, ఒక మార్పు మాత్రమే, పరివర్తన మాత్రమే, ట్రాన్స్ఫర్మేషన్ మాత్రమే. ఓకేనా? ఎస్. ఈ మార్పు ఇప్పుడు నేను క్రియలలో తీసుకురావాలి బయటికి. ఎలా? అత్తమ్మ బాగలేనప్పుడు, లేకపోతే మామయ్య బాగలేనప్పుడు, అమ్మ నాన్న బాగలేనప్పుడు కాదండి. మళ్ళీ మీరు వాక్యం కరెక్ట్ వినాలి. అమ్మ నాన్న ఎవరైనా చూసుకుంటారు, కొడుకున్నాడు చూసుకుంటాడు. ఆ తల్లి ప్లేస్లో తండ్రి ప్లేస్లో అత్తమామ ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి. అది మార్పు అంటే. ఆ తల్లిదండ్రులను చూసుకోవడం కాదు, అది ఎవరైనా చేస్తారు. ఎవరైనా చేస్తారు ప్రపంచంలో స్వార్థముతో. అది కాదు, ఆస్తుల కోసం పాస్తుల కోసం కాదు, అత్తమామని మనం చూసుకున్నప్పుడు అది దేవుడికి కావాల్సిన మార్పు, పరివర్తనం. అయితే ఈ వర్డ్ కొద్దిసేపు పక్క పెడదాం. ఇది ట్రాన్స్ఫర్మేషన్. రెండవది డివినిటీకి సంబంధించింది, దైవత్వానికి సంబంధించింది. అదేంటంటే ఇప్పటి వరకు మనం పరివర్తన గురించి నేర్చుకున్నాము, ఇది మానవుడికి సంబంధించిన పరివర్తనం. ఓకేనా అండి? ఎస్. డివినిటీకి, దైవత్వానికి సంబంధించిన పరివర్తనం అనకూడదు, ట్రాన్స్ఫిగరేషన్ అంటే రూపాంతరం. వర్డ్ కరెక్ట్గా వినాలి. రూపాంతరం. రూపాంతరం అంటే ఇంగ్లీష్లో ఏముందంటే అండి గ్లోరిఫైడ్ అని ఉందండి ఇంగ్లీష్ బైబిల్లో. గ్లోరిఫైడ్ అంటే మహిమ. చూడండి, మహిమ, మహిమ. అయితే యేసుప్రభుల వారు ఎవరు? దేవుడి మహిమ, దేవుడి సన్నిధి, ఇంకా మొత్తం ఇంకా యేసుప్రభుల వారే. ఇప్పుడు మనం చూసాం వాక్యం. కాబట్టి అమ్మ మరియ తల్లి
ఇదిగో పరలోక భూలోక రాజ్ఞిగా ఎత్తబడుతుంది. అమ్మ మరియ తల్లి మనం చరిత్రలో చూస్తే అండి, కొన్ని డాక్టరిన్లో అంటే ఆ యొక్క ఆధారాలలో చూస్తే, మన కనతలీన కథోలిక శ్రీ సభ థియాలజీ ప్రకారం చూస్తే, మరియ తల్లి చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టినప్పుడు అమ్మ మరియ తల్లి 2-3 రోజుల తర్వాత వాళ్ళు వెళ్ళి తవ్వి చూస్తే మరియ తల్లి శరీరం కనబడలేదంటండి. చిన్న గాయం కూడా అమ్మకి కాలేదు, కానీ కనబడలేదంట. అంటే మేబీ నేను దేవుడు అంతా హైలైట్ చేయట్లేను అమ్మని, మీరు గుర్తుపెట్టుకోవాలి. మేబీ యేసుప్రభుల వారి లాగా మరియ తల్లి తీసుకోబడిందేమో, కానీ ఎత్తబడింది మాత్రం దేవుడి మహిమార్థమే, దేవుడి చేతే ఎత్తబడింది అమ్మ, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? కానీ యేసుప్రభుల వారు తనంతట తానుగా ఇదిగో ఎత్తబడ్డాడు అంటే తన శక్తి దేవుడు ఇచ్చాడు, ఆ యొక్క కృపను కూడా దేవుడే ఇచ్చాడు, తండ్రే ఇచ్చాడు అనే విషయం కూడా మనం చూసినాం. అంటే అమ్మ మరియ తల్లి ఎలా ఉంది? అమ్మ మరియ తల్లి ఎలా ఉంది? పుట్టుక నుండి చనిపోయేంత వరకు పరిశుద్ధంగా జీవించింది. మన హిస్టరీ ఏం చెప్తుందంటే షీఈ్ సిన్లెస్. ఒకటండి, ఒక పాత్ర బాగుంది, నీట్గా ఉంది, పరిశుద్ధంగా ఉందంటే అపరిశుద్ధకి ఇంకా దానికి చోటు లేదని అర్థం. పరిశుద్ధత ఉంది అంటే దానికి అపరిశుద్ధకి చోటు లేదని అర్థం. మన జీవితం కాదు అది, దేవుడి తల్లి జీవితం అది, దేవుడి తల్లి శరీరం అది, దేవుడి యొక్క తల్లి దేహం అది. దేవుడు నివసించాలి ఆ దేహంలో, దేవుడు ఉదయించాలి ఆ దేహంలో, దేవుడు మహిమపరపడాలి ఆ దేహంలో. దేవుడే క్షణం ప్రతి ఒక్క ఆర్గాన్, ప్రతి ఒక్క ఏమంటారండి అవయము చేత పరపబడాలి. అలా పరపబడితేనే ఈ మహిమ, యేసుప్రభువు వారు అనే మహిమ ప్రపంచం అంతటికి మహిమ ఇవ్వగలదు అనే విషయం మనం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను ఎక్కడో చదివానండి, వాక్యం నాకు గుర్తులేదు, 2 కొరింథీ 3:15 అనుకుంటానండి. అక్కడ మనమందరము కూడా దేవుడి యొక్క మహిమలోని భాగస్థులమే అని వాక్యం సెలవిస్తుంది. మనకే ఇంత దేవుడి యొక్క మహిమలో పాత్రలుగా ఉండే భాగ్యాన్ని దేవుడు మనకిస్తే మరియ తల్లే దేవుడి పాత్రగా మారిపోయింది. మరి మరియ తల్లి ఇంకెంత గొప్పగా ఉండాలి మహిమలో, దేవుడి మహిమలో. నేను అనేది తల్లి కూడా దేవుడి మహిమే, తనంతట తానుగా ఏ మహిమ లేదు. అదేవిధంగా ఇక్కడ ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతరము చెందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు పరిశుద్ధమైన గ్రంథంలో అంటే కంప్లీట్గా అండి మోసెస్ గారికి రూపాంతరం చెందింది కేవలం ముఖం మాత్రమే. మీరు వాక్యం చదివితే పాత నిబంధనలో ఇదిగో మోషే 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు దేవుడి సన్నిధిలో ఉన్నాడు, ఆ కొండ ఎక్కాడు, అక్కడ ఉన్నాడు, దాని తర్వాత వస్తున్నాడు రాతి పలకలు తీసుకొని, తన ముఖం మొత్తం మెరుస్తూ ఉంది, చూడలేకపోయారు, దేవదూత వలె మెరుస్తున్నాడు. అదేవిధంగా కొత్త నిబంధనలో అపోస్తుల కార్యంలో 6:15 అనుకుంటానండి, స్టెఫను గారు అక్కడ సభలో దేవదూత వలె తన ముఖము కనబడుతుంది అని వాక్యం సెలవిస్తుంది. అంటే చనిపోయే ముందు స్టెఫను గారు అలా కనబడ్డారు. కానీ స్టెఫన్ని పక్కన పెట్టింది, మోషేని పక్కన పెడితే, వీరందరిని పక్కన పెడితే హైలైట్ వర్డ్ ఇంకోటి ఏంటంటే ఏలియా ప్రవక్త ఎలా కొనుక్కోబడ్డాడు, హానోకి ఎలా కొనుక్కోబడ్డాడు, దేవుడి యొక్క కృపచేత కొనుక్కోబడ్డారు. అయితే హానోకి ఎలా కొనుక్కోబడ్డాడు అని బైబిల్ అయితే డైరెక్ట్ గా చెప్పట్లేదు, కానీ ఏలియా ఎలా కొనుక్కోబడ్డాడంటే ఇదిగో అగ్ని రథముల ద్వారా, అంటే దేవుడి మహిమ చేత తీసుకోబడ్డాడు. అవునా? ఆ మహిమ ఎవరు అంటే యేసుప్రభువు చేతనే తీసుకోబడుతూ ఉన్నాడు. అదేవిధంగా మరియ తల్లి కూడా యేసుప్రభువు వారి యొక్క ద్వారానే తీసుకోబడిపోతున్నారు. తల్లి పైకి వెళ్ళింది. కానీ ఏలియాకి మరియ తల్లికి కంపారిజన్ చేసి మనల్ని ఎవరిని దూషించట్లేమండి. ఇది తెలిస్తే మన విశ్వాసం ఇంకా గొప్పగా ఉంటుంది మరియ తల్లిలో అని, అంతే దేవుడి ఉద్దేశం. ఏలియా అగ్ని రథముల చేత తీసుకోబడుతున్నాడు, పాతి పెట్టబడలేదు, చనిపోలేదు. కానీ మరియ తల్లి మాత్రమే చనిపోవాల్సిన అవసరమే ఉంది. చరిత్ర చెప్తున్నది, ఇది బైబిల్ చెప్పట్లేదు. అదేవిధంగా జోసెఫ్ గారి యొక్క చనిపోవడం కూడా బైబిల్లో లేదు. కానీ ట్రెడిషన్, వీఆర్ బిలీవింగ్ ట్రెడిషన్, రైట్? మన కన్నతల్లి అనే కథోలిక శ్రీ సభ పుట్టువత్రాలను మొత్తము మనకి అందిస్తూ ఉంది. అందులో ఉన్న హిస్టరీ డీటెయిల్స్ కూడా మనం తెలుసుకోవాలి. అదేంటి అంటే మరియ తల్లి చనిపోయింది, దాని తర్వాత యేసు ప్రభువారి వలె లేవనెత్తబడింది, తీసుకోబడింది పరలోక రాజ్యానికి. మరియ తల్లికి ఇచ్చిన శరీరం మేబీ మహిమోపేతమైన శరీరం, రూపాంతరము చెందిన దేహము. అదేవిధంగా ట్రాన్స్ఫిగరేషన్ యేసుప్రభువు వారిలో ఎలా నెరవేరుతుందంటే కేవలం మరియ తల్లిలాగా చనిపోయి 3వ రోజున ఎత్తపడడం కాదు, ఇక్కడ ముందే చూపిస్తున్నాడు దేవుణ్ణి నేను అని. ఎలా? మానవ శరీరం ధరించినప్పటికీ డివినిటీ, దైవత్వం అనేది అంత ఈజీగా పోదు కదండి. వచ్చింది దేవుడే ఈ లోకానికి. ఎవరు? యేసుప్రభువు వారు. కాబట్టి పునీత పేతురు, యాకోబు, యోహాను గారులకి దేవుడు వారి 3 ప్లేస్లో మనందరినీ పెడుతున్నాడు. ఈరోజు మీరందరూ కూడా నాకు సాక్షులై ఉంటారు భూ దిగంతముల వరకు. అందుకే ఇది ప్రకటిస్తున్నాడు. అదేంటంటే నేను మహిమోపేతుని, నేను రూపాంతరము చెందాను. రూపాంతరం అంటే అంతయు రూపము మారిపోయింది, అంటే మన శరీరము అంతయు అండి, ఇంకా దేవుడే. ఇంకా ఇది మనకి అసాధ్యం మానవుడికి.
కేవలం ఒక మానవుడికి ఇది అసాధ్యం. కానీ మానవ శరీర రూపధారిగా వచ్చిన దేవుడికి ఇది సాధ్యమే. కాబట్టి ఆ డివినిటీని, దైవత్వాన్ని దేవుడు ప్రకటించుకున్నాడు చనిపోక ముందే అనే విషయం మనకి దేవుడు చెప్తున్నాడు. అంటే ఇక్కడ హైరార్కీ చూడండి. ఏలియా కొద్దిసేపు పక్కకు పెడితే మరి అతని రూపాంతరం చెందుతుంది, కానీ దేవుడి చేత ఎత్తబడుతుంది. రూపాంతరము చెందాల్సిన అవసరం యేసుప్రభువారికి లేదు. కానీ తన మహిమను వెళ్ళబుచ్చుకోవడానికి, నేనే దేవుణ్ణి అని చెప్పుకోవడానికి యేసుప్రభువారు ఏం చేస్తున్నారంటే ఇదిగో దేవుణ్ణి ప్రకటించుకుంటున్నాడు పునీత పేతురు, యాకోబు, యోహాను గారుల మధ్యలో. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మనకి, డైరెక్ట్ వర్డ్ బైబిల్లో ఉందా అంటే నేను వాక్యాలు తీసి పెట్టుకోలేదండి, నేను చెప్తాను డైరెక్ట్. ఎలా అంటే ఆ సమయంలో మేఘము రూపంలో వారి మీదకి వచ్చాడు. ఎక్కడ? పాత నిబంధనలో మేఘము వారి మీదకి దిగి వస్తుంది, గుడారం మీదకి దిగి వస్తుంది, అగ్ని దిగి వస్తుంది. కొన్ని 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 ఫార్మేషన్స్, కొన్ని ఫార్మ్స్, అంటే కొన్ని రూపాల గురించి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. మేఘం వచ్చింది. మేఘం అంటే దేవుడు మేఘాన్ని ఆరాధించమని చెప్పట్లేడు, ఇప్పుడు సూర్యచంద్రుని ఆరాధించమని చెప్పట్లేడు. దేవుడు ప్రకాశవంతుడు, దేవుడిగో మేఘ రూపుడై వస్తూ ఉన్నాడు అనే వాక్యం కూడా మనం విని ఉన్నాము. దర్శన గ్రంథంలో కూడా అది చూస్తున్నాం. ఆ మేఘము ఇక్కడ ట్రాన్స్ఫిగరేషన్, అంటే దేవుడు యేసుప్రభువు రూపాంతరము చెందేటప్పుడు ఒక మేఘము కమ్మింది. శిష్యులు దాని తర్వాత చూడలేకపోయారు అని వాక్యం సెలవిస్తుంది. నేను మేబీ ఆ వాక్యాలు చూసి సర్చ్ చేసి మళ్ళీ నేను గ్రూప్ 1లో పెడతాను, ఎందుకంటే మిస్లీడ్ చేయొద్దు కాబట్టి నేను మళ్ళీ పెడతాను. బట్ నేను ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి నేను డైరెక్ట్గా చెప్పలేకపోతున్నాను, వాక్యం ఎక్కడుందో గుర్తులేదు నాకు. కాబట్టి ఆ పర్వతం పేరు, యేసుప్రభువు వారు రూపాంతరం చెందిన పర్వతం పేరు ఎవరైనా చెప్తారా అండి? ఎస్ అక్క, గ్లోరీ టు గాడ్, గాడ్ బ్లెస్ యూ. తాబోరు పర్వతం. అయితే పరిశుద్ధమైన గ్రంథంలో ఈ పర్వతం పేరు లేదు. మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? జోష్నా తీసుకొచ్చిందా? మన చరిత్ర, ట్రెడిషన్. అదే ఇప్పుడు ప్రాటెస్టెంట్స్ వాళ్ళని, డినామినేషన్స్లో ఉన్న వాళ్ళని వెళ్ళి అడగండి, చెప్తారు? చెప్పరు. చరిత్రనే వాళ్ళని నమ్మనప్పుడు మనం ఏం చేస్తాం? చరిత్ర నమ్మకపోతే తల్లిని నువ్వు ఎలా నమ్ముతున్నావు? చరిత్ర పైన ఆధారపడకపోతే నీ తల్లి గురించి నువ్వు ఎలా విశ్వసిస్తున్నావు? మా అమ్మ ఇది, మా అమ్మ గుణగణాలు ఇవి, మా అమ్మ ఇలా ఉంది. లేదు, అబద్ధం చెప్తున్నాను. చరిత్ర నీకు అవసరం లేనప్పుడు నీ తల్లి విషయాలు కూడా నీకు అవసరం లేదు. నువ్వు డైరెక్ట్గా పరలోక రాజ్యం నుంచి ఊడిపడ్డావని అనుకోవాలి. ఇంకా పర్ఫెక్ట్గా ఉన్నావు కదా. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఎవరిని దూషించట్లేనండి. మరియ తల్లి గురించి నెగిటివ్గా మాట్లాడానంటే వాళ్ళకి మాట్లాడడానికి ధైర్యం ఇస్తున్న వారిని అనాలి. ముందు మనము మాట్లాడాలి, సత్యాన్ని ప్రకటించాలి. నీ నోరు మూతబడ్డని రోజులు వాళ్ళు సత్యం ప్రకటించారు, అసత్యాన్ని ప్రకటిస్తారు, ఆత్మని రక్షిస్తున్నారు. కరెక్టే, సత్యమే నిన్ను స్వతంత్రుని చేస్తుందని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఏసే సత్యం అంటున్నాడు దేవుడు. మరి ఈ సత్యాన్ని కాకుండా నువ్వు ఏం ప్రకటిస్తున్నావు? ప్రజల మధ్యలోకి వెళ్ళి ఏం ప్రకటిస్తున్నావు అని దేవుడు మనల్ని అడుగుతున్నాడండి. సత్యం ప్రకటిద్దాము. కాబట్టి తాబోరు పర్వతం అనేది మన క్యాథలిక్ ట్రెడిషన్ చెప్తుంది. మనము అందుకే మూఢాచారాలు కాదు మనం నమ్మేది, వేరే వేరే ఏదన్నా ఇబ్బందిగా ఉన్న మతాచారాలు కాదు మనం నమ్మేది. దేవుడు చరిత్రలో పెట్టిన ఆధారాలు మనం నమ్ముతున్నాము, చారిత్రకమైన విషయాలను, ట్రెడిషన్ని మనం నమ్ముతున్నాం. సాంప్రదాయం 2 రకాలుగా ఉంటుందండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. సాంప్రదాయం ఒకటి, అన్యులనైనా ఇంకెవరినైనా మొత్తం త్రోసిపుచ్చి వాళ్ళని హీనపరిచేలాగా ఒక సాంప్రదాయం ఉంటుంది. రెండవది ఇదిగో దేవుని మహిమపరిచే సాంప్రదాయం కూడా ఉంటుంది. అదేంటి అంటే నువ్వు ఎక్కడున్నా కూడా, ఆనాడు పౌలు గారు ఏమన్నారంటే, నేను వెళుతున్న ప్రదేశంలో నేను అక్కడ ఉంటాను, నా చుట్టూ ఉన్న ప్రజల వాళ్ళ వలె నేను మారిపోతూ ఉంటాను. మారిపోయి నేను ఏం చేస్తానంటే కంప్లీట్గా వాళ్ళలోకి నేను మారుతున్నానని కాదు అర్థం. బిడ్డలని దేవుడి ప్రేమ చూపించి నేను వాళ్ళని క్రీస్తు వైపు మరలుస్తాను. సాహసం చేస్తున్నాడు పునీత పౌలు గారు. ఏం చేశారు? ఎక్కడికి వెళ్తే అక్కడ భాషని నేర్చుకున్నాడు, వాళ్ళ సాంప్రదాయాలను కూడా పాటించాడు. సాంప్రదాయాలను పాటించింది ఆత్మకి కాదు, శరీరానికి. శరీరం ద్వారా పాటించిన దాన్ని మహిమోపేతుడైన మన దేవుడిని మహిమపరిచాడు ఆత్మని రక్షించడం ద్వారా. అదేవిధంగా మన కనతలి అయిన కథోలిక శ్రీసభ ఇండియాలో ఉంది, ఇండియాలో ఉంటుంది. ఇండియాలో ఉన్నప్పటికీ బొట్టెందుకు పెట్టుకుంటుందంటే ఇదిగో ఇక్కడున్న సాంప్రదాయాన్ని కొన్నిటిని పాటిస్తుందండి. తప్పు లేదు అందులో, కొన్ని పాటించడంలో తప్పు లేదు. ఇంకొకరి విశ్వాసము నువ్వు కూలద్రోస్తుంటే అది తప్పు. అంటే ఇప్పుడు నిర్మలక్క చెప్పారు కదా మొన్న, మనం అన్యులు వారి యొక్క విగ్రహాలకు సమర్పించిన ఆహారాన్ని తీసుకోవద్దు. అవును, నువ్వు నేను ఒకవేళ అలానే తీసుకోవడం అలవాటైంది అనుకో, హిందువులు ఏమనుకుంటారండి? ఆమె పూజలు ఆమెయే, మళ్ళీ దేవుడే అంటే వచ్చి మా తింటూనే ఉంటుంది. ఇదేనా మనకు కావాల్సింది? ఏంటి, ఏం బతుకుతున్నాం మనం? వాళ్ళని దూషించమని నేను చెప్పట్లే. చెప్పు, అమ్మా ఇట్లుంటుంది మా దాంట్లో, ఇట్లుంటుంది దేవుడు, మేము విగ్రహాలను నమ్మం, మేము
దేవుని నమ్ముతాం. అలానే వారి యొక్క దేవుని విగ్రహం అని అనమని నేను అనట్లేనండి. వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో వాళ్ళు మీతో ఉన్న స్నేహ బంధాన్ని బట్టి మీరు ఎలా చెప్తే వాళ్ళు కన్విన్స్ అవుతారో వి షుడ్ కన్విన్స్. నువ్వు అనొచ్చు, నేను వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత నాకెందుకండి, దేవుడి కోసం చేయమ్మా, దేవుడి మహిమార్థమై చేయి. గంట సేపు పడుతుందా, అర్ధగంట పడుతుందా, 100 ఆత్మల్ని రక్షించమని దేవుడు మనకేం చెప్పట్లేడు కదండి. ఒక్క ఆత్మ నీకు చూపించిన వాళ్ళని నువ్వు మార్చడానికి దేవుడి ఆత్మ సహాయంతో చేయి. నీ సొంత ప్రయత్నం అవ్వదు అది. కాబట్టి రూపాంతరం చెందుతున్నాడు మన తండ్రి యేసుప్రభుల వారు. అదేవిధంగా హ్యుమానిటీ, డివినిటీ మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ కానాపల్లి విందులో చూపిస్తూ ఉంది. ఈ హ్యుమానిటీ, డివినిటీ కూడా ఇక్కడే కాదు, పరలోక రాజ్యంలో ఉన్న మన పరమ తండ్రి ఎలా రూపాంతరం చెందుతున్నాడు. దేవుడి రూపమే ట్రాన్స్ఫిగరేషన్. ఈ ట్రాన్స్ఫిగరేషన్ యేసుప్రభుల వారి దాని తర్వాత అమ్మ మరియ తల్లి దాని తర్వాత ఇంకెవరికి కూడా పొందుకోలేదండి. ఎందుకంటే వాళ్ళు చనిపోయి 3 రోజుల నుంచి ఎత్తబడలేదు. మరియ తల్లి ఎత్తబడుతుంది, యేసుప్రభుల వారు మరియ తల్లి కొనిపోబడుతుంది. దేవుడు మహిమ చొప్పున యేసుప్రభుల వారు ఎత్తబడ్డారు. అంటే అజంప్షన్, రెండింటికి డిఫరెన్స్ ఇంత ముందు కూడా మేము వాక్యంలో బోధించుకున్నాం, విని ఉన్నాం. కాబట్టి అది నేను చెప్పబోట్లేదు. కాబట్టి దర్శన గ్రంథం 19వ అధ్యాయం దగ్గరికి వచ్చి 9వ వర్షం దగ్గరికి వస్తే, గొర్రెపిల్ల పెండ్లి విందునకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు అని వ్రాయము అని నాతో చెప్పెను. యోహాను గారికి పద్మాసు దీపంలో ఉన్న యోహాను గారికి దర్శనం చూస్తూ ఉన్నాడు. గొర్రెపిల్ల విందు గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు అనంటే, ఇదిగో ఈ గొర్రెపిల్ల విందు ఎవరు? యేసుప్రభుల వారే కదా. ఓకేనా? ఎస్. ఇవి దేవుని సత్యమైన పలుకులు అని ఆ దేవదూత నాతో చెప్పెను. దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, రోజు జరుగుతుంది గొర్రెపిల్ల విందు. ఎక్కడా? కానాపల్లి విందు వాళ్ళు ఆ యొక్క మ్యారేజ్ పెట్టుకున్నప్పుడే జరిగింది. కానీ మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో రోజు మ్యారేజే, రోజు ఫీస్టే, రోజు ఒక దాన్ని ఏమంటారండి, వివాహ మహోత్సవమే. ఎందుకంటే సంఘము ఎక్కడుందండి ఈ వాక్యము అంటే 7వ వచనం చూడండి. దర్శన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. మనము ఆనందింతుము, సంతోషింతుము, ఆయన ఘనతను స్తుతింతుము. గొర్రెపిల్ల విందు మహోత్సవము ఆసన్నమైనది, వధువు సిద్ధమైనది. వధువు సిద్ధమైనది ఎవరండి? సంఘము. నువ్వు నేను సిద్ధపాటు కలిగి వెళ్ళాలి చర్చ్కి. నువ్వు నేను సిద్ధముగా ఉండాలి. యేసుప్రభువు వచ్చి దివ్య బలి పూజ మొత్తం అయిపోయిన తర్వాత నడి పూజలకు వెళ్ళి తీసుకుంటే నువ్వు తీసుకునేది దేవుని కాదండి. నిజం చెప్తున్నా నేను. దెర్ ఈజ్ నో వర్తి. ఆ బలి విందుకి యోగ్యత ఉంది. నువ్వు ఉన్నా లేకున్నా, నువ్వు వెళ్ళినా లేకపోయినా దివ్య బలి విందులో దేవుడు తన మహిమార్థమే జరిపిస్తాడు. కానీ నువ్వు తీసుకునే దాంట్లో తప్పుంది, నువ్వు ఆలోచించే దాంట్లో తప్పుంది, నువ్వు చేసే అతిక్రమం అది. తెలిసి కూడా తప్పు చేయొద్దు. దివ్య బలి విందుకి వెళ్ళాలంటే వెళ్ళు, ఇంకా నీ వల్ల అవ్వలేదంటే వెళ్ళక. మధ్యలో వెళ్ళావా ప్రేయర్ చేసుకునిరా, తప్పులేదు. కన్ఫెషన్ తీసేసిరా, తప్పులేదు. కానీ మధ్యలోకి వెళ్ళి దివ్యమైన బలి విందుని దేవుడిని స్వీకరించుకమ్మా, తప్పవుతుంది. ముందు నుంచే నువ్వు ఉండాలి. ఎందుకంటే ఇవి సత్యమైన దేవుని పలుకులు. అందుకే మనము దేవుణ్ణి ఏమంటామండి, మన పరిశుద్ధమైన గురువులు అంటారు, ఇదిగో ఇది నా శరీరం, ఇది నా రక్తం, భుజించండి అంటే, అయ్యా నీవు నా యొక్క ఇంటిలోకి ప్రవేశించుటకు నేను పాత్రురాని కాను, కానీ నువ్వు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. చూడండి, దేవుడు ఒక్క మాట పలికితే చాలు మన ఆత్మకి స్వస్థత వస్తుంది. ఒక మాట ఆల్రెడీ నీలో నాలో ఎంటర్ అయింది. ఇప్పుడు అక్క అన్నారు కదా, వాక్యమే యేసుప్రభుల వారు. ఎస్, ఆ వాక్యానికి మనం విధేయత చూపించినప్పుడు, ఒక్క మాట దేవుని పలకయ్యా అని మనం అడిగినప్పుడు, ఆ ఒక్క మాట ఆల్రెడీ నీలోనే ఉంది. ఒక మాట కాదు, బైబిల్ మొత్తం నీ లోపటే ఉంది. ఆజ్ఞలు మొత్తం నీ లోపటే ఉన్నాయి, నీ హృదయంలోనే ఉన్నాయి. ఇప్పుడు నీలోకి దేవుడు వేం చేసి వస్తున్నాడు కాబట్టి ఒక్క మాట అవసరం లేదు. ఇప్పుడు దేవుడే నీలో ఉన్నాడు. రూపాంతరమును చెందుతున్నావు ప్రియమైన బిడ్డ, అది నీకు అర్థం కావాలి. దేవుడు తన మహిమతో నిన్ను నింపుతున్నాడు ఆ సమయంలో. దేవుడు తన కృప చొప్పున నిన్ను నింపుతున్నాడు ఆ సమయంలో. దేవుడు తానుగా తన యొక్క దివ్యమైన శరీరముతో, రక్తముతో నిన్ను కడిగి శుద్ధీకరించి తన రూపాన్నే నీలోకి తెస్తూ ఉన్నాడు. ఇది ట్రాన్స్ఫర్మేషన్ కాదు. ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది, పరివర్తన అయిపోయింది. చేంజ్ నీలో నాలో ఎప్పుడైందంటే కన్ఫెషన్ తీసినప్పుడే అయిపోయింది. దివ్యమైన బలి విందుకు నువ్వు వెళ్ళినప్పుడు, విశ్వాస సంగ్రహం ముందు చెప్పకముందు కన్ఫెషన్ ప్రేయర్ చేయమన్నప్పుడు ఫాదర్, అప్పుడే అయిపోయింది పరివర్తనం. దాని తర్వాత జరుగుతుంది ఏంటంటే దివ్య బలి విందులో ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతరం నువ్వు నేను చెందుతున్నాము. ఎలా అంటే, ఇదిగో దేవుడి యొక్క రక్త శరీరాలు పొందుకోవడం వల్ల. ఇది ఆనాడు ఉన్న పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలకి ఈ యొక్క కృప లేదు. ఈ యొక్క ఏమంటారండి, ఆ యొక్క
ఆ యొక్క అదృష్టాన్ని వాళ్ళు మిస్ చేసుకున్నారు, గొప్పతనాన్ని వాళ్ళు మిస్ చేసుకున్నారు. అందుకే అన్నారు మన బప్తిస్మ యోహాను గారు అనుకుంటానండి, పరిశుద్ధమైన గ్రంథంలో నూతన నిబంధనలో ఒక మాట ఉంది, నాకు గుర్తులేదు ఎవరన్నారో, ఎంతో మంది ప్రవక్తలు ఇది చూడాలనుకున్నారు, చూడలేకపోయారు, గాంచాలనుకున్నారు, చూడలేకపోయారు, వినాలనుకున్నారు, వినలేకపోయారు, స్పర్శించాలనుకున్నారు, స్పర్శించలేకపోయారు, యేసుప్రభువుని ముట్టుకుందాం అనుకున్నారు, ముట్టుకోలేకపోయారు. అంటే ఏంటి? అప్పుడున్న ప్రవక్తలు ఇది చేయలేకపోయారు. ఆ ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్పు ఇదిగో ఒక గొప్ప ప్రవక్తల ప్రధాన యాజకుడిగా మన కళ్ళ ముందు కనబడుతున్న యేసు ప్రభుల వారే మనలోకి వచ్చి నెరవేరుస్తూ ఉన్నాడు ఆ ప్రవచనాన్ని. ఏంటి అది? రూపాంతరం చెందుతున్నాం మనం అందరం. కాకపోతే మన అంతరంగంలో జరుగుతున్న ఈ రూపాంతరం మనకు అర్థం కావాలంటే మనం చేసే తప్పేంటంటే, యేసు ప్రభుల వారిని మన తండ్రిగా మనం స్వీకరించినప్పటికీ బయట మాటలే, మనస్ఫూర్తిగా లేదు, పూజలో మనం కంప్లీట్గా యోగ్యకరంగా పాలు పంచుకోలేకపోతున్నాం. ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారో నాకు ఇది తెలియదండి. ఈరోజు దివ్యబలి పూజలో నేను ఒకటే అడిగాను దేవుని, లార్డ్ స్పీక్ విత్ మీ, తండ్రి నువ్వు నాతో మాట్లాడు, ఈ దివ్యమైన విందుని నేను తీసుకుంటున్నాను, నువ్వు నాతో మాట్లాడారు, పరమరహస్యాలు చెప్తా అన్నావు, నాకు అర్థం కావట్లేదు. నేను హ్యుమానిటీ డివినిటీ గురించి చెప్పానయ్యా, నాకేం అర్థం కాలేదు, నేనేం చెప్పానో నాకే తెలియదు, కానీ ఈరోజు చెప్పబోయేది నాకు కనువిప్పు కలగాలయ్యా అని నేను అడిగిన యోగ్యకరంగా 1.5 hours 2 hours దేవుని ఏదైతే అడిగామో, ఇప్పుడు అక్క అన్నారు కదా నిర్మలక్క, ఆత్మదాహము కొని ఉన్నాను, అందుకే దేవుడు నాతో మాట్లాడాడు. ఎస్, ఆ దాహముతో మనం వెళ్ళాలి. సమరయ స్త్రీ దాహము ఈ లోక విషయంలో తన శరీరానికి దాహము కావాలని వెళ్ళింది, నీరు కావాలని వెళ్ళింది. కానీ యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాము, ఇదిగో దప్పికి ఉన్న వారలారా నా యొద్దకు రండి, ఇదిగో ఈ నీటి చాలు, ఇది జీవజల నదులు నీకు ఇస్తానన్నాడు. మీరు ఇంకా ఎప్పటికీ దప్పిక కొనరు. మనము దప్పిక కొంటా ఉంటే దేవుడు వాక్యం ఇస్తా ఉంటాడు, దప్పిక కొంటా ఉంటే వాక్యం ఇస్తాడు. దప్పిక కొనపోతే, నువ్వు దాహము కొనపోతే దేవుడు వాక్యం ఎంత చెప్పినా నీకు చెవిటోడి ముందు శంఖ ఊదినట్టే ఉంటుంది. సారీ టు సే, అనిల భాష తీసుకొచ్చినందుకు, కానీ ఇది నిజం. కాబట్టి మనం దాహము కొనాలి. దేనికంటే వాక్యానికి, ప్రార్థన సమయానికి, బైబిల్ వాక్యాన్ని చదవడానికి. ఇదిగో ఎవ్వరి సొత్తు కాదు బైబిల్, ఎవ్వరి సొత్తు కాదు పరిశుద్ధాత్మ దేవుడు, ఒక్కరి వంతు కాదు. ప్రతి ఒక్క బిడ్డకి తన మహిమైశ్వర్యము చొప్పున దేవుడు ప్రతి అవసరత తీరుస్తాడు, ప్రతిది నీకు వివరిస్తాడు, ప్రతిది నీకు బోధిస్తాడు. ఎందుకంటే మధ్యలో ఉంది ఎవరు అంటే అత్యద్భుతము చేయగలిగిన పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కార్యం ఇది. మానవుని ఇది ఎవరు చేయలేరు. కాబట్టి దయచేసి మనం ఈరోజు దేవుని అడుగుదాం, అయ్యా ఆనాడు మోషే ముఖాన్ని నువ్వు దర్శించావు తండ్రి, అపోస్తల కార్యములో స్టెఫనియో ఒక ముఖము దేవదూతలాగా కనబడింది తండ్రి. అయ్యా ఇది ఒక చివరి వచనం అండి, దేవుడు ఎందుకు బాగా గుర్తు చేస్తున్నాడు. 2 కొరింథీ 3:15 ఒక్కసారి చదువుతాను, దయచేసి వినండి. ఇది చదవకపోతే మేబీ ఇన్కంప్లీట్నెస్గా ఉంటుందేమో, దేవుడు ఎందుకు చూపిస్తున్నాడు నాకు తెలియదు. 2 కొరింథీ 3:15 నుండి చూడండి. ఈనాడు కూడా వారు మోషే ధర్మశాస్త్రమును పఠించినప్పుడు ఆ ముసుగు వారి మనస్సులను కప్పివేయును. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, మోషే ద్వారా వసగబడినది ధర్మశాస్త్రము, కానీ యేసు ప్రభువు వారి ద్వారా వసగబడింది కృపా సత్యములు. ఎందుకు మన సహోదరి మనలు డిఫరెంట్ డినామినేషన్స్ లో ఉన్న ప్రవక్తలు మరి ప్రొటెస్టెంట్ సహోదరి మనలు ఎందుకు సత్యాన్ని ప్రకటించలేకపోతున్నారంటే పాత నిబంధన దగ్గరే ఆగిపోయారండి వాళ్ళు. అందుకే ధర్మశాస్త్రం అంటారు, లేకపోతే అబ్రహాం అంటారు, లేకపోతే ఇంకెవరో అంటారు. కానీ పరిశుద్ధమైన గ్రంథం నూతన నిబంధన దగ్గరికి వచ్చి మర్యాద గురించి మాట్లాడరు. ఎందుకంటే వారికి వివరించబడలేదు. ఒకటి, ఎంత వివరించాలనుకున్నా వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. మొండి ఆత్మ అది. కాబట్టి కప్పివేశారు, వారి మనసులు కప్పివేసుకున్నారు, వాళ్ళ ముఖాలని కప్పివేసుకున్నారు. ధర్మశాస్త్రమే ఇంకా వారి యొక్క జీవితం అనుకుంటున్నారు వాళ్ళు. కానీ దేవుడు ఏమంటాడంటే, ఇదిగో ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి నేను రాలేదు, దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి, సంపూర్ణమనర్చడానికి వచ్చాను, ఫుల్ఫిల్ చేయడానికి నేను వచ్చాను. ఫుల్ఫిల్మెంట్ దగ్గరికి నువ్వు రాకుండా సగం దగ్గరే నువ్వు ఆగిపోతే 6 రాతి బాణలు లెక్కనే ఉండిపోతావు ఎప్పటికీ. అద్భుతమైన రాతి బాణగా నువ్వు నేను మారలేము ఇంకెప్పటికీ కూడా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, కప్పివేయకండి మీ మనస్సులను, ముసుగులను వేయకండి ధర్మశాస్త్రముతో. ఇదిగో ఆ కాడిని నేను ఇప్పుడు తొలగించానన్నానండి దేవుడు. హెబ్రీలకు రాసిన లేఖ అనుకుంటానండి, నేను కాడిని తొలగించాను, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది అని యేసు ప్రభువు ఎందుకు అంటున్నారు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 అనుకుంటాను. అందుకే ఒక వ్యక్తి, ఇక్కడ 16వ వచనం చూడండి. కానీ ఒక వ్యక్తి ప్రభువు వంకకు తిరగగానే ముసుగులు
ముసుగులు తొలగింపబడును. ముసుగులు 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 పాపపు కాడి, లేకపోతే ఈ యొక్క యోక్ అంటే భారమైన యోక్ అంటే ఏమంటారండి, పాత నిబంధనలు ఏవైతే ఆచారాలు సాంప్రదాయాలు ఇంకేదో కాలు కడుక్కొని నువ్వు ఇంట్లోకి రావాలి, యూదులు ఇలా చేయాలి అలా చేయాలి, సున్నతి ఉండాలి అది ఉండాలి. అవును, అప్పటి మటుకు అది దేవుడు చెప్పినంత మటుకే అది ఫుల్ఫిల్మెంట్ లో ఉంది. దాని తర్వాత దేవుడు రెన్యూ చేశాడు, నూతనీకరించాడు. ఇదిగో ఇది నా శరీరము, ఇదిగో ఇది నా రక్తము, ఇప్పుడు ఇది నిబంధన. ఇక్కడికి రావాలి నువ్వు, సున్నతి దగ్గరనే ఉంటా అంటే ఎలా? అక్కడికి వెళ్ళి మళ్ళీ మన ఎవరండి మన నోవా గారి కాలంలో నువ్వు ఉంటేలా, అబ్రహాము గారి కాలంలో ఉంటే ఎలా? నువ్వు ఇప్పుడు దేవుడి దగ్గరికి రావాలి. దేవుడు అనుకుంటే అబ్రహామే కాదు, ఇదిగో రాళ్ళను సైతం దేవుడు, ఇదిగో రాళ్ళ నుండి సైతం దేవుడు సంతానాన్ని పుట్టిస్తాడు. ఇదిగో సర్ప సంతానమా అని బప్తిస్మ యోహాను గారు సంబోధిస్తున్నారు. ఎందుకంటే రానున్నవాడు ఎవడు? నాకంటే గొప్పవాడు, నాకంటే గొప్పవాడు, నాకంటే గొప్పవాడు. నేను ఆయన యొక్క పాద రక్షణను కూడా మోయుటకు యోగ్యుడని కాను. ప్రవక్త పుట్టాడు, ప్రధాన యాజకుడు పుట్టాడు, గొప్పవాడు పుట్టాడు. కేవలం ప్రవక్త కాదు, దేవుడే పుట్టింది, దైవత్వమే దిగొచ్చిందనే విషయం వాళ్ళకి అర్థం కాక, ఇదిగో మరియ తల్లి గొప్పతనం కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే దేవుడికే జన్మనిచ్చిందనే విషయం అర్థం కావట్లేదు. కాబట్టి 17వ వచనము, ఇప్పుడు ప్రభువే ఆత్మ. చూడండి, మనం మొన్నటి వరకు ఒక సందర్భం మాట్లాడుకున్నాం. అదేంటంటే మనము ఎలా నింపబడుతున్నాము. మరి కన్నతల్లి అనే కథోలిక శ్రీసభ ఏదైనా ఒక మాట మాట్లాడిందంటే చర్చ్ పెంతకోస్తు పండుగ రోజున స్టార్ట్ అయింది. అవునా? అవును. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం నుండి అక్కడ జరుగుతుంది ఏంటంటే డబుల్ పోర్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఏలియా పొందిన శక్తిలో 2 శక్తి నాకు కావాలని ఎలీషా ఏ విధంగా అయితే అడిగాడో, అదేవిధంగా మనము ఇప్పుడు దేవుడిని అడుగుతున్నాం, దేవుడి ఆత్మను అడుగుతున్నాం. అయ్యా, 2 ఆత్మ అభిషేకంతో మమ్మల్ని నింపు. ఆ ఆత్మ ఎవరు అంటే యేసు ప్రభువు వారి యొక్క ఆత్మ, తండ్రి యెహోవా ఆత్మ. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో అన్నాడు, ఇదిగో పేతురు, ఈ విషయాన్ని నేను దేవుడి యొక్క కుమారునని నీకు ప్రకటించింది ఇదిగో ఈ మానవలోకం కాదు, పరమందున్న నా తండ్రి, తనకి రక్త మాంసములు లేవు. ఆత్మ నీకు ఇది వివరించింది. ఆత్మ, ఆ ఆత్మని ఇక్కడ దేవుడు యావే ఆత్మ అని చెప్పట్లేడు. చూడండి, ఇప్పుడు ప్రభువే ఆత్మ, ఇప్పుడు ప్రభువే ఆత్మ. వినండి దయచేసి కరెక్ట్గా. ఆ ప్రభు ఆత్మ ఎచ్చట ఉండునో అచట స్వాతంత్రము ఉండును. యేసు ప్రభువు వారు ఏమన్నారంటే ఒక వాక్యం దగ్గర అన్నారండి, ఇదిగో మీరు నా మాటలు యందు నిలిచి ఉన్నచో మీరు నా శిష్యులు అనబడతారు. మీరు సత్యాన్ని బోధిస్తారు, సత్యాన్ని ప్రకటిస్తారు, సత్యాన్ని నేర్చుకుంటారు. ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రుణ్ణి చేస్తుంది. అయితే స్వాతంత్రం ఉండును అంటే ఎవరిక్కడ? యేసు ప్రభువు వారు. అవునా? సత్యం యేసు ప్రభువు వారు. కాబట్టి ఆ ప్రభు ఆత్మ ఎచ్చట ఉండునో అచ్చట స్వాతంత్రము ఉండును. అయితే ఈ ఆత్మ ప్రభు ఆత్మ, దేవుని ఆత్మ, యేసు ఆత్మ అని లేదు కదా అని అంటే కనుకండి, మొన్నటి రోజున నేను చదివానండి అపోస్తల కార్యములు, నేను చూసాను ఒక దగ్గర. అపోస్తల కార్యములు, కొంచెం టైం తీసుకుంటున్నాను. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 7వ వచనంలో చూడండి, ఇక్కడ పౌలు శిలాసులతో తిమోతి అనే సందర్భంలో వాళ్ళు ఏ ప్రదేశానికి వెళ్ళాలి మేము బోధించడానికి అని పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నారు. 2 మార్గాలు వాళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. ఆ 2 మార్గాలని ఎంచుకోవడానికి కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. అయ్యో, మేము ఆత్మచేత నడిపింపబడాలి కదా, ఎలా 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 అని ఆలోచిస్తున్నప్పుడు ఇదిగో వారికి ఇలా చెప్తున్నాడు దేవుడు వాక్యం. చూడండి, వారు మిసియా సరిహద్దును చేరుకొని బితూనియా రాష్ట్రమునకు వెళ్ళుటకు ప్రయత్నించింది. వాళ్ళు ఒక రాష్ట్రానికి పోవాలని ప్రయత్నిస్తున్నారు ఈ యొక్క శిష్యులు. కానీ యేసు ఆత్మ వారికి అనుమతిని ఇయ్యలేదు. అందుచే వారు కుడి వైపుగా మిసియా మీదుగా పయనించి త్రోయకపోయారు. చూడండి, ఇక్కడ డైరెక్ట్ గా దేవుడు వాక్యం తెలుస్తుంది. యేసు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ జీసస్ అని మనకి ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. అంటే పాత నిబంధన మొత్తం ఏం చెప్తున్నాడు దేవుడు? యావే ఆత్మ, యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ అని చెప్పబడుతుంది. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఎవరి గురించి చెప్తున్నారు? యేసు ఆత్మ, ప్రభు ఆత్మ, ప్రభు ఆత్మ. కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రభు అని బట్టి, కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడి వాక్యమే సెలవిస్తుంది యేసు ఆత్మ. కాబట్టి యేసు ఆత్మ, మహిమోపేతుడైన మన దేవుడు యేసు ప్రభువు దేవుడి ఆత్మలో ఐక్యమవుతుంది. నేను వెళితే కాని పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరికి రాడు, నేను మరలా మీ దగ్గరికి వస్తాను, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. మొన్న ధ్యానించుకున్నాం ఈ వాక్యము. కాబట్టి డబుల్ పోర్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, యేసు ఆత్మ, యావే ఆత్మ, ఒక్కటే ఒక్కటే ఒక్కటే. నాలో నా దేవుడి ఆత్మ ఉంది,
నా ఆత్మ అనబడుతుంది, కానీ నా ఆత్మ కాదు, నా దేవుడి ఆత్మ ఉంది. అదేవిధంగా నాలో ఇప్పుడు ఒక 10 మంది లూసిఫర్ సైన్యం పంపించాడు అనుకోండి, అనుకుందాం, ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్ ఐ క్యాన్సిల్ దిస్ వర్డ్ లార్డ్, ఎస్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అది నెరవేరకుండా ఉండును గాక. కానీ అనుకోండి, నిద్రపోతూ, సోమరిపోతూ, ఇంకా తిండిపోతూ, ఇవన్నీ ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క ఆత్మ ప్రేరేపించబడుతుంది. అదేవిధంగా ఇదిగో మనము దళము అని చూస్తున్నాము బైబిల్లో. అంటే ఇంతకుముందుకు మనం డిస్కస్ చేసుకున్నామని, కొత్త వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. దళము అని తీసుకున్నాము. దళం అంటే ఒకే వ్యక్తిలో ఉన్నారు దళాలు, 2000 ఆత్మలైనప్పటికీ. అదేవిధంగా యేసుప్రభుల వారు తండ్రి యెహోవా ఒకే ఆత్మ, కానీ డబల్ పోర్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, 2 శక్తి అని అంటున్నామండి. అంతే, మీరు తప్పుగా తీసుకోవద్దు వాక్యాన్ని. నేను 2 ఆత్మలు అంటున్నాను, కానీ ఒకే ఆత్మ ఒకే దాంట్లో లీనమై ఉంది. ఒకే శరీరం, ఒకే దేహము, ఒకే ఆలయము, ఒకే దేవుడు. కాబట్టి మనం అందరము 18వ వచనం చదువుదాం, చూడండి. కనుక మనం అందరమును ముసుగులు తొలగిన ముఖములతో ప్రభు మహిమనే ప్రతిబింబించుచున్నాము. ఆ మహిమయే, చూడండి, దేవుడి మహిమనే మనం ప్రతిబింబించేది, మనల్ని మనం హైలైట్ చేసుకోవడం కాదు. దేవుడి యొక్క మహిమలో మనం కూడా పాలి భాగొస్తున్నాం. కాబట్టి ఆ మహిమయే ఆత్మయగు ప్రభువు నుండి ప్రసరించుచు అధికమగు మహిమతో మనము ఆయనను పోలి ఉండునట్లు మార్చివేయును. అయితే ఇప్పుడు దేవుడు మనందరికీ ఆత్మనిచ్చాడు కదా, ఆదరణకర్తని. అవునా? ఎస్. అయితే ఇప్పుడు మనందరికీ ఒక శక్తి ఉందంట. అది ఏ శక్తి? అధికమగు మహిమతో మనము ఆయనను పోలి ఉండునట్లు మార్చివేయును. దేవుడే మార్చేస్తాడండి, మనమే మార్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ వి షుడ్ ఒబే, మనం విధేయించాలి దేవుడికి, దేవుడి మాటకి. కాబట్టి దేవుడు మనల్ని మార్చేసుకుంటాడు, రూపాంతరం చెందించుకుంటాడంట అండి. అయితే మనకి ఒక డిజైర్, ఒక కోరిక అనేది ఉండడంలో తప్పులేదు. అదేంటంటే, అంటే నేను ఒకప్పుడు అనుకున్నానండి, పాపాత్ములైనా నేనే అనుకున్నానంటే మరి పుణ్యాత్ములు ఎంత గొప్పగా ప్రార్థించారో మరి పునీతులు. చూడండి, అయ్యా ఆనాడు ఏలియాని ఎత్తుకెళ్ళావు ఇలానే అడిగాను నేను దేవుని. అయ్యా ఆనాడు ఏలియాని ఎత్తుకెళ్ళావు, హానోకుని ఎత్తుకెళ్ళావు. అవును, మరి ఏ తల్లి అంటే గొప్పదయ్యా, మాకంత పుణ్యం లేదులే, కానీ అంత గొప్ప వాళ్ళమేం కాదు, అంత గొప్ప పుణ్యాత్ములమేం కాదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎంతో కొంత పాపం తగిలింది, ఇప్పుడు కూడా పాపంలోనే జీవిస్తున్నావు. కానీ నీ కృప ఉంటే నువ్వు ఎత్తుకెళ్తావు కదా తండ్రి, నీ చిత్తం అయితే ఎత్తుకెళ్ళయ్యా అనేసి నేను ఒక్కొక్కసారి ప్రార్థన చేసుకుంటాను. అంటే నేను ఎందుకు చేశానంటే, ఆ ప్రార్థన నాకే తెలియదండి ఎందుకు చేశాను. కానీ నేను అడిగాను దేవుడిని, ఇది ఏంటి అంటే ఇన్ని రోజులకి దేవుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇది రివీల్ చేశాడు. ఇది ఎలా నాకు వివరించబడిందో నాకు కూడా అర్థం కావట్లేదు. కానీ దేవుడి మహిమే, మనం అందరం కూడా అధికమగు మహిమతో ఆయనను పోలి ఉండునట్లు మార్చివేయును. అందుకే దివ్యమైన బలి విందులో, గొర్రెపిల్ల విందులో, కానాపెల్లి విందులో ఏదైతే అద్భుతం జరుగుతుందో అది ఇక్కడ జరుగుతుంది, రోజు జరుగుతుంది. ఇది కేవలం పండక్కి పబ్బానికి జరిగే కార్యం కాదు. నువ్వు నేను చిరాటుకుని టిప్ టాప్గా రెడీ అయితే వెళ్ళే కార్యము కాదు. ఆత్మతో సిద్ధపడి వెళ్తే ఇది జరుగుతుంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం అందరము కూడా దేవుడి కృప చొప్పున రూపాంతరం చెందే కృపను దేవుడు ఇచ్చాడు. కేవలం పరివర్తనం కాదు, రూపాంతరం. దేవుడి ముఖపొలిలోకి మనం మారిపోతామంటండి. చూడండి, ఇక్కడ వాక్యం వస్తుంది, పోలి ఉండినట్లు, ఆయనను పోలి ఉండినట్లు మార్చివేను. ఈ వాక్యం ఎక్కడున్నాం? ఆది కాండంలో విన్నాము. దేవుడు తన ముఖ పోలికల్లో మనం చేసుకున్నాడు. గాడ్ క్రియేటెడ్ హ్యూమన్ ఇన్ హిస్ లైక్నెస్ అండ్ ఇమేజ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. అయితే మనం అందరం దేవుడి యొక్క బిడ్డలం, దేవుడి పోలికలో ఉన్నాం. వీఆర్ వెరీ హ్యాపీ నౌ, రైట్ నౌ. మనం చాలా ఆనందించాల్సిన విషయం ఇదంతా. మనం కేవలం మానవ శరీరానికి సంబంధించిన వాళ్ళమే కాదు, డివినిటీకి, దైవత్వానికి సంబంధించిన వాళ్ళము. రూపాంతరం చెందిస్తున్నాడు దేవుడు మనల్ని. ఎందుకంటే ఆల్రెడీ దివ్యమైన బలిపిందులో ఒక రూపాంతరం జరిగింది. యేసుప్రభువు వారు మారిపోయారు. ఇదిగో దైవత్వమే దిగొచ్చింది. ఆ దైవత్వం నీలో నాలో కేవలం ఆత్మే కాదు, శరీర రూపధారుడు కూడా మనలో ఉన్నాడు. అందుకే శరీరానికి కూడా ఒక మహిమ ఉంటుంది. ఆ శరీరానికి ఉన్న మహిమ పేరే యేసు. ఎందుకంటే యేసు ప్రభువు ఎలా వచ్చాడంటే శరీర రూపధారుడిగా వచ్చాడు. తండ్రి యెహోవా ఎలా ఉన్నాడు? యేసు. యేసు ప్రభువు ఎలా ఉన్నాడు? యేసు రూపము. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉన్నాడు? ఒక రూపం ఉంది, ఇదిగో యేసు. ఎందుకంటే ఆనాడు యేసు ప్రభువు మీదికి దిగి వస్తుంది పావుర రూపంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రోజు నీ నా మధ్యలోకి వస్తుంది యేసు ప్రభువు వారి రూపంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మకి రూపం ఉంది, యేసు ప్రభువుకి రూపం ఉంది, తండ్రి యెహోవాకి రూపం ఉంది. ఆ రూపం పేరే యేసు. అందుకే ఇదిగో యొక్క సమరయ స్త్రీతో యేసు ప్రభువు వారు అంటూ ఉన్నారు. ఒక వర్డ్ అండి, చెప్పి ముగిస్తాను. మనం అందరం అంటున్నాం కదా, ఏంటి ఇట్లా ఆరాధించాలి, అట్లా ఆరాధించాలి, ఎట్లా? ఆత్మయందు సత్యమంది ఎక్కడ తండ్రి? యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి ఒక్కసారి. చివరిగా ముగిస్తాను. 4వ అధ్యాయము
చూడండి 23వ వచనము, నిజమైన ఆరాధికులు ఆత్మయందును సత్యమందును తండ్రిని ఆరాధించు సమయం ఇప్పుడే వచ్చి ఉన్నది. ఆత్మయందు అని యేసుప్రభుల వారు చెప్పి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పి అక్కడ కట్ చేశాడంటే మనం లైట్ తీసుకోవచ్చు వాక్యం. కానీ సత్యమందును తండ్రిని ఆరాధించి సమయం ఇప్పుడే వచ్చినది. సత్యమందు ఏంటి? యేసుప్రభుల వారితో మాట్లాడుతుంది సమరయ స్త్రీ. అక్కడ వచ్చింది నీ కళ్ళ ముందుకి ఎవరు? సత్యమో. ఇదిగో మళ్ళీ ఇంకొక వాక్యం చూడండి, 24వ వచనం, దేవుడు ఆత్మ స్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమందును ఆరాధింపవలను. దేవుడు ఆత్మ కనుక అని అనట్లేడు యేసుప్రభుల వారు, దేవుడు ఆత్మ స్వరూపి. ఆత్మకు ఒక రూపం ఉంది. స్వరూపి స్వరూపి స్వరూపి. స్వరూపం అని ఎవరిని అంటాం? ఒక రూపాన్నే మనం అంటాం. స్వ అంటే మంచి రూపం, స్వ అంటే దైవత్వం, స్వ అంటే దివ్యము, మంచిది అని అర్థం అండి. కాబట్టి ఆత్మ స్వరూపి ఎవరు? యేసుప్రభుల వారు. ఆ ఆత్మ కూడా నెరవేరుతుంది అక్కడ. కాబట్టి ఆయనను ఆరాధించువారు ఆత్మయందు మాత్రమే కాదు సత్యమందును ఆరాధింపవలను. నువ్వు సత్యము ప్రకటించాలే గాని అసత్యం కాదు. ఆత్మ 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 అనుకుంటూ పోయావు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నేను అనుకుందాం, దేవుడిచ్చిన కృపచొప్పున వాక్యాన్ని బోధిస్తున్నాను కదా. ఎస్, ఇప్పుడున్న 22 మందికి మీరు ఆత్మయందు ఆరాధించాలి. స్వరూపం మన కళ్ళ ముందుంది శిలువ పైన, అది సత్యం కాదు, అది అసత్యం, విగ్రహారాధన అన్నాను అనుకోండి. మీ 22 మంది ఇంకో 20 కుటుంబాలతో చెప్తారు. ఆ 20 మంది ఆ పిల్లలకి చెప్తారు, మీ పిల్లలకి చెప్తారు. ఇదిగో జనరేషన్ మొత్తము ఒక అసత్యమైన బోధనలోకి వెళ్ళిపోతుంది. అదేంటి? తండ్రి దిగి రాలేదా? వచ్చాడు కదా. ఆత్మస్వరూపుడు ఈ లోకానికి వచ్చాడు కదా, యేసుప్రభుల వారి కదా. అదృశ్యమై ఉన్న దేవుడి ప్రత్యక్ష రూపమే ఇదిగో యేసు అని కొలస్సీలకు రాసిన లేఖ 1:15 ఉందనుకుంటానండి. ఎస్, 1:12-15. అంటే ఏంటి? దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు సత్యాన్ని మర్చిపోయావు అనుకో. నా కళ్ళ ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్లీవ నేను పెట్టుకోలేదు. ఒకవేళ నాకు పుట్టిన పిల్లలు ఉన్నారు అనుకోండి, నేను స్లీవ పట్టుకొని ప్రార్థిస్తున్నాను అనుకోండి, వచ్చారనుకోండి రూమ్లోకి వచ్చి, అమ్మ ఏంటమ్మా ఈ స్లీవ ఏంటి అని అడుగుతారు వాళ్ళు. అప్పుడు నేనేం చెప్తావు? ఇది విగ్రహం, ఇది విగ్రహారాధన అని చెప్తావా? స్లీవని చూసి అడిగాడు కాబట్టే నీ బిడ్డ, నీ కొడుకు, నీ కూతురు, నీ తల్లి, నీ తండ్రి నువ్వేం చెప్తావు అంటే ఈ స్లీవే మనకి రక్షణ ఇచ్చింది. చూడండి, ఒక రూపం ఉండడం వల్ల, ఒక ఇమేజ్ నీ ముందు ఉండడం వల్ల, ఒక సాక్ష్యము, కరెక్ట్గా చెప్పాలంటే ఒక సాక్ష్యము నీ కళ్ళ ముందు ఉంటే, సాక్ష్యాలు భూ దిగంతం వరకు దేవుడు కాపాడుతున్నాడు మనల్ని. నువ్వు నేనే కాదు సాక్ష్యము. ఈరోజు మన కన్నతల్లి కథోలిక శ్రీ సభ ఇస్తున్న ప్రతి ఇమేజ్ కూడా సాక్ష్యమే. పునీతులు సాక్ష్యమే, చనిపోయిన వారందరూ సాక్షులే, చనిపోయిన తల్లి సాక్ష్యమే, మరియ తల్లి కూడా, చనిపోయిన వారందరూ కూడా, దేవుడు కూడా సాక్ష్యమే. అయితే దేవుడు చంపేస్తున్నావు నువ్వు స్లీవ మరణం తర్వాత. ఎలా? సాక్ష్యాలు లేకుండా. ఆ సాక్ష్యము పేరే స్వరూపం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సాక్ష్యం లేకుండా మనం ఎన్ని బోధించినా వ్యర్థమే. కొన్ని జనరేషన్స్ దాటిపోయిన తర్వాత విగ్రహాన్ని పట్టుకుంటారు. ఏ విగ్రహం అండి? ఇదిగో మోషే 40 రోజులు కొండ మీదకి వెళ్ళిపోయాడు. ఈ జనాలు ఏమన్నారంటే దేవుడికి కోపం వచ్చింది. ఎందుకండి? ఆ గాడిదనో దాన్ని ఏమంటారండి, ఆ యొక్క దూడనో ఏదో ఒక పోలిక చేసుకొని గోల్డ్తో, ఇదిగో ఈ రూపము మనల్ని, ఇదిగో ఆ యొక్క సముద్రాన్ని దాటించింది, ఈ 2 పాయలుగా చీల్చింది, మనల్ని కాపాడింది. రూపాన్ని మొక్కారు వాళ్ళు. దేవుడికి అందుకు కోపం వచ్చింది. దేవుడికి అప్పుడు రూపం లేదు. పాత నిబంధనలో దేవుడికి రూపం ఉందా? లేదు. కొత్త నిబంధనలో దేవుడికి రూపం ఉంది. ఇప్పుడు దేవుడు దర్శనమిచ్చి కూడా చెప్పొచ్చు మీరు చేస్తుంది తప్పు అని. ఎందుకు మరి మన పునీత ఎవరండి? మన పొద్దున చెప్తాం కదా దివ్యకారుణ్య జపమాల, పునీత పౌన్స్టీన్ అమ్మగారికి ఎవరు ఆత్మ దర్శనం ఇచ్చి చెప్పింది అనుకున్నారా? దేవుడే డైరెక్ట్ గా దర్శనమిచ్చి చెప్పాడంట. దివ్య కారుణ్యం ఇలా వెలువడుతూ ఉంది 2 కిరణాలు. అదేవిధంగా మన పునీత మరియమ్మ గారికి ఎవరు దర్శనమిచ్చింది? దేవుడి దివ్య హృదయమే వచ్చి తన మధ్యలో ఉంటుందంట. ఈ దర్శనాలు ఎవరండి ఇచ్చింది? యేసుప్రభుల వారు ఇమేజ్ లేకపోతే ఈ ప్రపంచంలోకి ఇమేజ్ ఎలా వచ్చేది? కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ లేకపోతే చారిత్రక విషయాలు ఇప్పటివరకు ఎవరు జాపెట్టారు? తల్లిని మర్చిపోతావు, బిడ్డని పట్టుకుంటే బిడ్డకి తెలియదు కొన్ని విషయాలు. మరి తల్లి వివరించాలి కదా. తప్పు బాటలు నడుస్తుంటే ఆ తల్లి పేరే కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ. నువ్వు ఇది విడిచిపెట్టి పక్కకు వెళ్ళిపోయి వాక్యం అంటే అది అసత్యమే. సత్యం అనబడదు. అవును, దేవుడి వాక్యం సజీవమైనదే, కానీ సత్యం నేర్చుకో అని చెప్తున్నాడు కదా దేవుడు మనకి. ఇది మనం నేర్చుకోవడానికి మనం ఎక్కడ ఉండాలంటే కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలోనే ఉండాలి. ఒకవేళ దేవుడు అండి నిజంగా మీరు నా కోసం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే,
దేవుడు ఇంకా తన జ్ఞానంతో నింపాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. గర్వము రావద్దు, అహంకారం రావద్దు, అసూయ రావద్దు. ఎవరిని కించపరిచినట్లు మాట్లాడకుండా సత్యాన్ని ప్రకటించాలి. ఆనాడు దేవుడు అంటాడు, ఇదిగో మీరు సత్యము ప్రకటించేందు ఆత్మ ధైర్యముతో నింపబడతారు. అది తీర్పు కాదు, తీర్పు తీర్చినట్లు కాదు. సత్యము ఒక్కొక్కసారి మనల్ని కరెక్ట్ చేస్తుంది, ఇదిగో మనల్ని సరిదిద్దుతుంది. అప్పుడు గట్టిగా ఉంటాయి మాటలు, తప్పుకు తీసుకోవద్దు. దేవుడు ఇదిగో అధికారపూర్వకంతో యేసుప్రభుల వారే బోధించారంటండి. మనందరికీ దేవుడు ఆ అధికారాన్ని ఇచ్చాడు. మనం బిడ్డలము, దేవుడి శరీర భాగస్థులము. మరి తన శరీరానికి తన భాగస్థులైన మనకి అధికారం ఇవ్వకుండా పోలేదే. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఆత్మయందు సత్యమందు ఆరాధిస్తున్నాము. యేసు ఆత్మ, యావే ఆత్మ, ఒకే ఆత్మ, డబుల్ పోర్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కాబట్టి యేసయ్యా ఈ రోజును బట్టి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, అయా ఇంతవరకు నువ్వు నీ ఆత్మ ప్రేరణతో నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రము. ఏదైనా తెలిసి తెలియక తప్పుగా నా జ్ఞానం ఎక్కడైనా ఉట్టిపడి అటు ఇటుగా వచ్చుంటే తండ్రి దయచేసి క్షమించు తండ్రి. నువ్వు ఈ రోజున మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా అయ్యా మా అందరి కుటుంబాలను కూడా కానాపల్లిలో ఏ విధంగా అయితే నీరు ద్రాక్షరసంగా మార్చావో ప్రతి కన్నీటిని ఆనంద బాష్పాలుగా నువ్వు మారుస్తావని మేము విశ్వసిస్తున్నాం అయ్యా. అదేవిధంగా మేము మానవులము అయినప్పటికీ నీ దైవత్వముతో మమ్మల్ని నింపుతున్నావు, నీ మహిమలో మమ్మల్ని పారిభాగస్తులుగా నువ్వు చేసుకుంటున్నావు. అందుని బట్టి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ అయ్యా మీరు ఇప్పటి వరకు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకే వేలాది వందనాలు. వి థ్యాంక్ యూ జీసస్, వి ప్రైజ్ యూ జీసస్, వి అడోర్ యూ జీసస్, వి గ్లోరిఫై యూ జీసస్, వి లవ్ యూ జీసస్. ఎస్ లార్డ్, వి వర్షిప్ యూ జీసస్. తండ్రి మేము చెప్పిన ప్రతి ప్రార్థన విన్నపాన్ని కూడా మీరు తప్పకుండా ఆలకించి చేస్తారని విశ్వసిస్తూ కావ్యకి ఇచ్చిన మంచి స్వస్థతను బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ బిడ్డకున్న బ్రీతింగ్ ప్రాబ్లం కూడా నీ స్లీవకి అంటా కొడుతున్నాను తండ్రి. బిడ్డ యేసు రక్తముతో కడగబడునుగాక. కానాపల్లి విందులో జరిగిన అద్భుతము ఆ బిడ్డ ఇంటిలో యేసు నామములో జరిగిందని మేము విశ్వసిస్తూ ఉన్నాము. అదేవిధంగా మా అందరి కుటుంబాలను కూడా ద్రాక్షారసముగా రుచిగా శ్రేష్టమైన కుటుంబముగా ఆత్మలుగా మమ్మల్ని నీ యొక్క ఆత్మతో ఐక్యపరచుకొని తండ్రి నీ బిడ్డలుగా జీవించే గొప్ప ధన్యత్వాన్ని, గొప్ప భాగ్యాన్ని దివారాత్రములు దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఈ వాక్యము మా పట్ల నెరవేరే కృపను ఈ రోజు తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మా అందరికీ దయచేస్తారని విశ్వసిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో అమ్మ తల్లి మధ్యస్థ ప్రార్థన మరొక్కసారి మేము అడుగుతున్నాయినా మా అన్ని కుటుంబాలు కూడా ఆశీర్వదింపబడుతున్నాయని ఈ 2025లో మేము మమ్మల్ని అందరినీ నువ్వు సాక్షులుగా మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా, రూపాంతరము చెందే బిడ్డలుగా మమ్మల్ని దీవించబోతున్నామని విశ్వసిస్తూ అడిగి బ్రతిమాలు కొనుచు పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.